మార్గం దాని భాష పుస్తక భాషలో గ్రాంధిక భాషలో పంధ అంటాం. కానీ వాస్తవంగా ఏంటిదంటే మార్గం. ఇవి రెండే కాకుండా రోజువారీగా ప్రపంచంను, ఈ దేశంను, అన్ని దేశాలను, ప్రపంచాన్ని విశ్లేషించేటువంటి విభాగం రాజకీయపరమైన అంశంగా దాన్ని రాజకీయ పంద అంటారు. దాన్ని జాతీయ అంతర్జాతీయ పరిస్థితి అంటారు. జాతీయ అంతర్జాతీయ పరిస్థితిలో ఎప్పుడు మార్పులు ఉంటాయి. కార్యక్రమ బంధాకు సంబంధించింది ఎక్కువ భాగం వ్యూహానికి సంబంధించిన భాగాలు ఉంటాయి, ఎత్తుగడకు సంబంధించినటువంటి భాగాలు కూడా ఉంటాయి. కార్యక్రమం మొత్తంగానే వ్యూహం, ఎత్తుగడల పందాలో కొన్ని వ్యూహానికి సంబంధించిన అంశాలు ఉన్నా అది ఎత్తుగడల పందా అని మనం చెప్పుకుంటాం. అంటే ఒక ప్లాన్ను అమలు చేయడానికి అనుసరించేటువంటి విధానం అనేటువంటిది ఏదైతే చేస్తామో దాన్ని ఎత్తుగడల పందా అంటాం. కానీ ఒక ప్లాన్ అనేటువంటిది కార్యక్రమం ఉంటుంది. నిత్యం ప్రపంచంలో వస్తున్నటువంటి అనుకూల ప్రతికూల అంశాలన్నీ కూడా రాజకీయ అంశాలుగా ఉంటాయి. అవి రాజకీయ పందాలు. ఇంకే వీటి మీద స్పష్టత ఉండాలి. మౌలికమైన డాక్యుమెంట్ల మీద స్పష్టత. ఈ 4 డాక్యుమెంట్లు 3 డాక్యుమెంట్లు మాసంలో చర్చ జరిగినాయి. ఇంకోటి ఆర్గనైజేషనల్ డాక్యుమెంట్ అంటారు, నిర్మాణ పంద అంటారు. దాన్నే పార్టీ నిర్మాణ సూత్రాలు అంటారు. ఆ పార్టీ అంటే ఏమిటి, దాని నిర్మాణ సూత్రాలు ఏంటి, ఒక పార్టీ సభ్యుడు ఎట్లా ఉండాలా, కమిటీలు ఎట్లా ఉండాలా, సిస్టమ్ ఎట్లా ఉండాలా, ఎట్లా నడవాలా అనేటువంటిది దానికి సంబంధించినటువంటి విషయాలను అందులో చర్చిస్తాం. దాన్ని పార్టీ నిర్మాణ పంద అంటారు. కార్యక్రమం, పంద, రాజకీయ పరిస్థితి, జాతీయ అంతర్జాతీయ పరిస్థితి, దాని తర్వాత నిర్మాణ పద్ధతి. ఈ 4 డాక్యుమెంట్లను ప్రతి పార్టీ సభ్యుడికి లోతైనటువంటి అవగాహన ఉండాలి. ఒక హిందూ ఉన్నాడు అనుకోండి, వాడికి భగవద్గీత మీద విశ్వాసం ఉంటేనే, అది లోతుగా అర్థమైతేనే, వేదాలు తెలిస్తేనే, రామాయణం తెలిస్తేనే, భారతం తెలిస్తేనే, పాత విశ్వాసాలు తెలిస్తేనే, దేవుడు గురించి తెలిస్తేనే వాడు దేవుడు మతము నేను హిందువుని అని చెప్పగలుగుతాడు. ఒక క్రిస్టియన్ ఉన్నాడు అనుకో, వాడికి కూడా బైబిల్ మీద లోతైన అవగాహన ఉంటేనే చెప్పగలడు ప్రచారకు. అంటే అవన్నీ వాళ్ళు చెప్పేటివన్నీ మనం ఏం ఆలోచిస్తాం, మన అవగాహన ఇంటిదైనా వేరే. ఒక ముస్లిం ఉన్నాడు అనుకో, వాళ్ళకు సంబంధించినటువంటిది ఖురాన్ అనేటువంటిది. ఆ ఖురాన్ మీద విశ్వాసం ఉండాలా, ఖురాన్ చెప్పగలగాల,